కర్నూలు జిల్లా ఎమ్మిగానూరులో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6 హామీలతో కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి వంచిందని రాజీవ్రెడ్డి మండిపడ్డారు. నిత్యావసరాలు, విద్యుత్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు ప్రారంభమైన విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్లు ఇవ్వడంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ విఫలమయ్యారని విమర్శించారు. జగన్ హయాంలో క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అందించారని గుర్తు చేస్తూ కూటమి వైఫల్యాలపై పోరాటం ఆపబోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ తరఫున ఈ 2 ఏళ్ల వెన్నుపోటు విషయం మీద నిరసనగా ర్యాలీ చేయడం జరిగింది. 2 ఏళ్ళైనా ఈ ప్రభుత్వంలో ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రామిసులు కానీ ఎవరు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోలేక ఇంకా పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళు అయ్యేలాగా కానీ, లేకపోతే ఇబ్బంది పడేలాగా చేస్తా ఉన్నారు తప్పితే ఇచ్చిన హామీలు నిర్వహించుకోవాలా, మనము గెలిచిన తర్వాత మనం సీఎం అయిన తర్వాత మనకు బాధ్యత ఉండాలా అని చెప్పి ఆలోచన మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ నాయకుడికి లేదు. దొరికింది దోచుదాం, దోచింది దాచుదాం అనే నినాదం మీద వీరు ముందుకెళ్తా ఉన్నారు తప్పితే పేదవాళ్ళకి మంచి చేయాలా అని చెప్పి రైతులకు కానీ, పిల్లలకు కానీ, చదువుకునే వాళ్ళు కాలేజీలకు కానీ, బయట ఎక్కడన్నా మనము ప్రైవేట్ కాలేజ్లో పోతే డొనేషన్ వచ్చే పేరుతో సాగుపడతారని చెప్పి ప్రజల్ని మెడికల్ కాలేజీలు మన ప్రభుత్వమే నడిపితే చాలా బాగుంటుంది, ఎంతో మంది డాక్టర్లు బయటకు వస్తారని చెప్పి ఆలోచించిన జగనన్న దాన్ని వీళ్ళు ప్రైవేటైజేషన్ అమ్ముకొని జోబులో కమిషన్ల ద్వారా జోబులోకి వేసుకుందామని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం. 2,500 కోట్లు ఒకవేళ విడుదల చేయగలిగితే ప్రెజర్ మనకు మెడికల్ కాలేజీలు ఉన్నవన్నీ కూడా అయిపోతాయి. అది ఆలోచించడం మానేసి మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, మన ప్రజల్ని కానీ మన పిల్లల్ని కానీ అన్న ఆలోచన వదిలేసి ప్రైవేటైజేషన్ పేరుతో మళ్ళీ అదే చావుబాదు కొట్టాలా, మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది పెట్టాలా, మళ్ళీ కోట్లు డొనేషన్ లాక్కోవాలా అన్న ఆలోచనతో ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న